వృషభ రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరం ఈ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. వృషభ రాశిలో కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాలు కూడా ఈ వృషభ రాశిలోకి వస్తాయి. మీ జన్మ నక్షత్రం మీకు తెలియపోయినట్లయితే వీడియోలో చూపించిన అక్షరాలతో మీ పేరు కనుక మొదలైతే ఈ ఫలాలను కూడా మీరు అన్వయించుకోవచ్చు. ఈ రాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యాలు, అవమానాలు ఎలా ఉన్నాయో చూద్దాం. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11 అయితే వ్యయం 5, రాజపూజ్యం 1 అయితే అవమానం 3, అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తుంది ఈ సంవత్సరం కుండలిలో గోచారాలు ఎలా ఉన్నాయి అనేది. ఈ చార్ట్లో మీరు కేవలం 4 గ్రహాలు మాత్రం చూడగలరు. ఒకటి దేవగురువు, శనీశ్వరుడు, రాహువు మరియు కేతువు. మీ జీవితంలో జరిగే 80% విషయాలను ప్రభావితం చేసేవి ఈ 4 గ్రహాలే. మీ జీవితంలో జరిగే 80% సంఘటనలు ఈ 4 గ్రహాల గోచారం వల్ల సంభవిస్తాయి. ఎందుకంటే ఈ 4 గ్రహాలు ఒకే రాశిలో ఎక్కువ కాలం పాటు ఉంటాయి. శనిదేవుడు 2.5 సంవత్సరాలు ఒక రాశిలో ఉంటారు, రాహుకేతులు 18 నెలలు ఉంటారు, అలాగే గురువుగారు 13 నెలల పాటు ఒక రాశిలో సంచరిస్తారు. మీ జీవితంలో ఒక సమస్య ముగిసి మరో సమస్య మొదలవుతుందంటే దానికి కారణం ఈ 4 గ్రహాల గోచారమే. అలాగే మీ జీవితంలో దీర్ఘకాలం పాటు సస్టైన్డ్గా మంచి విజయాలు సాధిస్తూ మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది, మీకు మంచి ఫేజ్ నడుస్తుంది అని అనుకుంటే అది కూడా ఈ 4 గ్రహాల వల్లే. సో ఈ 4 గ్రహాల పాత్ర మీ జీవితంలో ఎంత ఉంటుంది, మీరు ఇది అర్థం చేసుకుంటే 2025లో మీరు చాలా వేగంగా బౌన్స్ బ్యాక్ అవుతారు. అలాగే ఈ సంవత్సరం ఈ 4 గ్రహాల గోచారం కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కేవలం దేవగురు బృహస్పతి మాత్రమే రాశి మారారు. శని, రాహు, కేతు ఎలాంటి మార్పు చేయలేదు. అయితే ఈ సంవత్సరం మొట్టమొదటి మార్పు శనిదేవుడితో మొదలవుతుంది. శనిదేవుడు మార్చి 29న లాభస్థానంలోకి మారుతారు, అంటే మీన రాశిలోకి ప్రవేశిస్తారు. ఇక్కడ శని భాగ్య మరియు కర్మస్థానానికి అధిపతిగా లాభస్థానంలో ఉంటారు. మీ రాశికి అధిపతి అయిన శుక్రుడికి ఆయన మిత్రుడు, కాబట్టి ఆయన మీకు ఒక బలమైన కారకుడు. శని అనుగ్రహం వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా ఉంది. అలాగే గురువుగారు మీ రాశిలో ఉన్నారు. మే 14న ధనస్థానానికి మారుతారు. అలాగే అక్కడి నుంచి అక్టోబర్ 18న పరాక్రమ స్థానానికి వెళ్ళి తిరిగి మళ్ళీ డిసెంబర్ 5న వక్రగతిలో తిరిగి ధనురాశిలోకి వస్తారు. అలాగే ధనస్థానంలో ఉన్న రాహు మే 29న దశమ భావంలోకి ప్రవేశిస్తారు. అలాగే కేతువు కూడా అదే రోజున రాశి మారి 4వ స్థానంలోకి వస్తారు. సో ఈ విధంగా 2025లో ఈ 4 గ్రహాల గోచారం ఉంది. ఇప్పుడు ఈ 4 గ్రహాల గోచార ఫలితం మీకు ఎలా ఉందో తెలుసుకుందాం. అన్నిటికంటే ముందుగా శనీశ్వరుడి కృప మీ మీద ఎలా ఉందో మాట్లాడుకుందాం. ఎందుకంటే వృషభ రాశి అధిపతి అయిన శుక్రుడికి శనీశ్వరుడు మిత్రుడు, మీకు ఒక బలమైన కారకుడు. శని మిమ్మల్ని నిరంతరం ముందుకు నడిపించడానికి ప్రయత్నించే ఒక గ్రహం. 10వ స్థానం నుంచి వెళ్ళేటప్పుడు శని మీకు 10వ స్థానానికి సంబంధించిన మంచి ఫలితాలను ఇస్తారు. ఆయన మార్చి 29న 11వ స్థానంలో లాభస్థానంలో ఉన్నప్పుడు భాగ్యస్థానం మరియు కర్మస్థానానికి అధిపతిగా లాభంలో ఉంటారు. కాబట్టి మీకు అదృష్టం మరియు కర్మ రెండూ లాభిస్తాయి. శనిదేవుడు వెళుతూ మీ కార్యక్షేత్రాన్ని, అంటే మీ ఆఫీస్ లేదా మీ బిజినెస్ లేదా మీరు ఎక్కడైతే మీ రోజువారీ దైనందిన కార్యక్రమాలు చేస్తారో ఆ కార్యక్షేత్రాన్ని బలోపేతం చేస్తారు. మీనరాశిలోకి శనిదేవుడు ప్రవేశించిన వెంటనే, అంటే మార్చి 29 తర్వాత వెంటనే మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మీ కార్యక్షేత్రంలో కొత్త సంఘటనలు జరుగుతాయి. దీనివల్ల మీకు పెద్దగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీరు చేస్తున్న ఉద్యోగం కంటే మంచి ప్యాకేజీ ఉన్న ఉద్యోగం మీకు లభించవచ్చు. అలాగే మీరు ఒక వ్యాపారవేత్త అయితే ఒక పెద్ద ఆర్డర్ అందుకోవచ్చు. మీరు కళా జగత్తు, సినీ పరిశ్రమ, మీడియా ఇలాంటి రంగాల్లో సంబంధించిన వారైతే మీకు పెద్ద ఆఫర్స్ వస్తాయి. వ్యాపారంలో మీకు పెద్ద ఒప్పందాలు కుదురుతాయి. ఈ విధంగా 2025లో పనులు చాలా వేగంగా జరుగుతాయి. ఇప్పటి వరకు మీలో ఉన్న బద్ధకం నశిస్తుంది. మీరు చాలా చురుకుగా ఉంటారు. ఎందుకంటే శని గురువుగారి రాశి అయిన మీనరాశిలో సంచరిస్తున్నప్పుడు చాలా మంచి ఫలితాలు ఇస్తాడని చెప్పి మహర్షి పరాశరులు చెప్పారు. ఇక్కడ శని మీనరాశిలో సంచరిస్తూ 2025లో మీ రాశిపై దృష్టి సారిస్తారు. ప్రస్తుతం మీ రాశిలో గురువుగారు ఉన్నారు. గురువు మీకు కారకుడు కాదు. ఎందుకంటే మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు, గురువు సహజంగానే శత్రువులు. ఒకరు దేవతలకు గురువు అయితే మరొకరు రాక్షసులకి గురువు. పైగా మీ రాశిలో గురువు ఉండడం వల్ల మీ లగ్నం బలహీనపడుతుంది. దీనివల్ల మీరు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయారు. అయితే శని దృష్టి సారించడం వల్ల మీలో ఒక రకమైన సానుకూల మార్పు వస్తుంది. మీరు ఊహించిన విధంగా పెద్ద మార్పు వస్తుంది. లాస్ట్ ఇయర్ వృషభ రాశి వారు స్టాక్ మార్కెట్లో లేదా ఇతర రంగాల్లో భారీ నష్టాలను చవిచూసి ఉంటారు. ఆర్థికంగా బలహీనపడి ఉంటారు. గురువు మీ పంచమ, సప్తమ భాగ్యస్థానాలను చూస్తున్నారు కాబట్టి పంచమ, సప్తమ అంటే నవమ స్థానాల్లో మంచి ఫలితాలు మీకు అందించలేకపోయారు.
ఇప్పుడు మీ రాశికి ఒక బలమైన కారకుడైన శని మీ పంచమ స్థానంపై దృష్టి సారిస్తారు. 2024లో మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వచ్చిన నష్టాలన్నీ కూడా ఈ 2025లో పూడ్చుకుని లాభాల బాట పడతారు. అలాగే ఇక్కడ శనిదేవుడు అష్టమ స్థానంపై కూడా దృష్టి సారిస్తున్నారు. ఈయన అష్టమ స్థానంలో కూడా మీకు మంచి శుభకారకుడు. మీ పనుల్లో పదే పదే వస్తున్న ఆటంకాలు, మీరు ఆశించిన ఫలితాలు రాకపోవడం వంటి సమస్యలన్నీ ఈ సంవత్సరం మీకు తొలగిపోతాయి. ముఖ్యంగా అష్టమ స్థానానికి సంబంధించిన పనులు చేసేవారు, అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు, ఆర్కిటెక్టులు లేదా ప్రాపర్టీ డీలింగ్ చేసేవారు, ఆటోమొబైల్ రంగంలో పనిచేసేవారు, మెడిసిన్ రంగంలో పనిచేసేవారు, రవాణా పర్యాటక రంగంలో ఉన్నవారు గతంలో ఏవైనా ఆటంకాలు ఎదుర్కొని ఉంటే ఆ సమస్యలన్నీ ఈ సంవత్సరం తొలగిపోతాయి. 2025లో శనిదేవుడు మీ పాత కోరికను కూడా నెరవేరుస్తారు. అయితే శని మీ జన్మకుండలో బలంగా ఉంటే ఇప్పుడు చెప్పిన ఈ ఫలితాలన్నీ మరింత బలంగా ఉంటాయి. ఇన్ కేస్ మధ్యమంగా ఉంటే ఈ ఫలితాలన్నీ మధ్యమంగా ఉంటాయి. ఇప్పుడు గురువుగారి సంగతి చూద్దాం. గురువుగారు మే 14న రాశి మారి ధనస్థానంలోకి వస్తారు. మీ రాశి నుంచి నిష్క్రమిస్తారు. గురువు మీకు కారకుడు కాదు, కాబట్టి గురువు వల్ల మీ వ్యక్తిత్వంపై, మీ జీవితంపై ఉన్న ప్రతికూల ప్రభావం అంతా మే 14 తర్వాత తొలగిపోతుంది. వృషభ రాశి వారు గమనించాల్సిన విషయం ఏంటంటే గురువు అష్టమ స్థానానికి అధిపతి, కాబట్టి గురువు ఇక్కడ మీకు కారకుడు కాదు, మారకుడు అవుతాడు. గురువు మీ రాశిలోకి వచ్చిన గత 8.5 నెలల నుంచి మీరు ఆరోగ్యపరమైన సమస్యలతో చాలా ఇబ్బంది పడుతూ ఉండవచ్చు. అలాగే మీరు తీసుకున్న అనేక నిర్ణయాలు తప్పై ఉండవచ్చు. ఇది మంచి రిజల్ట్ వస్తుంది అని చెప్పి మీరు ఒక డెసిషన్ తీసుకుంటారు, కానీ ఆ డెసిషన్ రాంగ్ అవుతుంది. ఇలా మీరు ఒకటి చేయాలనుకుంటే మరొకటి జరిగి ఉండవచ్చు. దీనివల్ల మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం బాగా తగ్గిపోయి ఉండవచ్చు. మీరు ఏ పని చేయాలన్నా సరే మీకు సెల్ఫ్ డౌట్ పెరిగిపోయి సందేహాలు ఎక్కువైపోయి ఉండొచ్చు. కొన్నిసార్లు అలాగే అతి విశ్వాసం వల్ల మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటారు. ఇవన్నీ కూడా మే 14న గురువుగారు మీ రాశి నుంచి ధనస్థానానికి మారిన వెంటనే తొలగిపోతాయి. మీరు సొంతంగా అభివృద్ధి చెందడమే కాకుండా మీ కుటుంబాన్ని కూడా అభివృద్ధి మార్గంలోకి తీసుకువెళ్తారు. ఎందుకంటే మే 14 తర్వాత శనీశ్వరుడి శుభదృష్టి ఉంది. అలాగే గురువుగారి శుభదృష్టి కూడా మీ భాగ్య మరియు కర్మస్థానాల మీద ఉంది. గురువు తొలగిన వెంటనే మీకు కలిగే మరో లాభం ఏంటంటే గురువుగారు మే 14న రాశి పరివర్తనం చెందగానే మీకు కలిగే మరో లాభం ఏంటంటే శని యొక్క ప్రభావం మీ మీద ఇంకా పెరుగుతుంది. 2025లో మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు మీ భవిష్యత్తుని నిర్ణాయకంగా చేస్తాయి. భవిష్యత్తులో మీకు గొప్ప లాభాలను ఇస్తాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే శని రాబోయే 2.5 సంవత్సరాలు మీకు చాలా చాలా మంచి ఫలితాలు ఇస్తున్నాడు. ఈ 2.5 సంవత్సరాలలో మీరు శనీశ్వరుడి నుంచి ఎంత లాభం పొందితే అంత మంచిది. ఎందుకంటే ఈ 2.5 సంవత్సరాల తర్వాత మీపై ఏలినాటి శని మొదటి దశ ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ 2.5 yearsలో మీరు శనీశ్వరుడి నుంచి వీలైనంత లాభాన్ని మీరు రాబట్టుకోవాలి. ఇక రాహుకేతువులు కూడా 16.5 నెలల తర్వాత రాశి మారుతున్నారు. గత 18 నెలలుగా మీ కాళ్లకు సంఖ్యలు వేసిన ఈ గ్రహాలు మీకు అడ్డంకులు సృష్టించిన రాహువు, కేతువు ఇక నుండి మీకు 2 చేతుల మీకు లాభాలను ఇస్తాయి. రాహువు మీ కుండలిలో 10వ స్థానంలోకి వస్తాడు, కేతువు 4వ స్థానంలోకి వెళ్తాడు. రాహువు కుండలిలో 3, 6, 10 మరియు 11వ స్థానాల్లో చాలా మంచి ఫలితాలు ఇస్తాడని చెప్తారు. గత 18 నెలలుగా గురువు రాశి అయిన మీనరాశిలో ఉండడం వల్ల రాహు మీకు ఎక్కువగా మంచి ఫలితాలను ఇవ్వలేకపోయాడు. ఇప్పుడు తన మిత్రుడైన శని యొక్క రాశిలోకి ప్రవేశించి, అంటే శని యొక్క త్రికోణ రాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి ఇది మీకు చాలా చాలా మంచిది. పెద్ద పెద్ద ఒప్పందాలు కుదురుతాయి. ఉద్యోగంలో మీకు ప్రమోషన్ వస్తుంది. అదృష్టం కూడా మీకు బాగా కలిసి వస్తుంది. మీరు ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. మీ వాక్ మరింత మెరుగుపడుతుంది. మీరు బాగా మాట్లాడతారు. అలాగే మీరు డిప్లొమాటిక్ నేచర్ పెరుగుతుంది. ఎవరితో ఎలా ఎక్కడ ఒదిగి ఉండాలో, ఎక్కడ ఎక్కువ ఉండాలో మీకు చాలా బాగా తెలుస్తుంది. అవతల వారి మనసును నొప్పించకుండా మాట్లాడడం ఎలా అన్నది ఈ సంవత్సరం మీకు బాగుంటుంది. అలాగే రాహు దృష్టి ధనస్థానంపై కూడా ఉంది. మే 14 తర్వాత గురువు కూడా ధనస్థానంలో ఉంటారు. ధనస్థానంపై గురువు అండ్ రాహు యొక్క డబుల్ ట్రాన్సిట్ ప్రభావం ఉంటుంది. కాబట్టి మీకు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. రాహువు ఆకస్మిక సంఘటనల కారకుడు. సడన్గా మీరు ఊహించిన విధంగా, మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఎక్కడి నుంచో, మీ బంధువుల నుంచో, మీ పేరెంట్స్ నుంచో, మీ మిత్రుల నుంచో మీకు ఆకస్మికంగా ధనప్రాప్తి కలిగే అవకాశం అయితే ఈ సంవత్సరం మీకు చాలా బలంగా ఉంది. అనుకోకుండా ధనలాభం చేకూరుతుంది. అలాగే వారసత్వ సంపద మీకు దొరుకుతుంది. తల్లిదండ్రుల నుంచి కానీ, మీ బంధువుల నుంచి కానీ మీకు ఏదో రకంగా వారసత్వ సంపద మీకు దొరుకుతుంది. ఖాళీగా ఉన్న మీ బ్యాంక్ బ్యాలెన్స్ వేగంగా పెరగడం మొదలవుతుంది. అలాగే రాహు దృష్టి 4వ స్థానంపై ఉంటుంది, 6వ స్థానంపై కూడా ఉంది. దానితో పాటు భూమి, భవనం, ఆస్తి లాంటివి కూడా మీకు అనుకోకుండా లభించే అవకాశం ఉంది. కానీ ఇక్కడ కేతువు కూడా 4వ స్థానంలోకి వస్తున్నారు. కేతువు వేర్పాటుకు కారకుడు. కాబట్టి మీ తల్లి ఆరోగ్యం పట్ల మీరు ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలి. మీకు కొంతమంది స్నేహితులు కలవచ్చు. వారు మిమ్మల్ని మాటల్లో మభ్యపెట్టి మిమ్మల్ని నమ్మించి మోసం చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు ప్రదేశంలో మీరు ఇన్వెస్ట్ చేయాలని అనుకోని చోట మీ డబ్బు
పెట్టుబడి పెట్టేలా కేతు చేస్తాడు. దీనివల్ల మీ డబ్బు అందులో డబ్బు చిక్కుకుపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక పరిహారాల సంగతికి వస్తే మీరు ప్రతి శనివారం రాహు, కేతు మరియు శని యొక్క బీజ మంత్రాలను జపించండి. అలాగే సూర్యాస్తమైన తర్వాత వీధి కుక్కలకు ఆహారం పెట్టండి. ఇలా చేయడం వల్ల శని, రాహు, కేతువుల యొక్క చెడు ప్రభావం మీపై పడదు. ఇది చాలా చాలా ఎఫెక్టివ్, ప్రభావవంతమైన పరిహారం. ఈ పరిహారం చేసి చూడండి. మీ జీవితంలో ఎంత వేగంగా అభివృద్ధి జరుగుతుందో మీరే చూస్తారు. ఈ సమాచారాన్ని మీ స్నేహితులతో కూడా పంచుకోండి. వెల్కమ్ టు కాలచక్ర టీవీ. నమస్కారం.